హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు లాఫ్ ఎనఫ్. అయితే ఈరోజు వీడియో ఏందనేసి అంటే మనం షార్ట్ ఫిలిం అయితే తీయబోతున్నాము. సో దాని గురించి అయితే ఇప్పుడు లొకేషన్కి అయితే వచ్చిన అనమాట, లొకేషన్ చూడడానికి. సో ఇప్పుడు ఇదే మన లొకేషన్ అన్నమాట. వీడియో చూడండి. అయితే ఇప్పుడు మనకి ఫర్దర్ గా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ గీటంగా ఉన్నాయి. ఎవరైనా యాక్టర్స్ మేల్ గానీ ఫీమేల్ గానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి. ఇగో లొకేషన్ కి అయితే వచ్చేసినాం. లొకేషన్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు. ఇదే మన లొకేషన్. లొకేషన్ ఎట్లుంది? చాలా బాగుంది కదా. అంటే ఇప్పుడు ఇది యాక్చువల్ గా బ్యాచిలర్ రూమ్, దరిద్రంగానే ఉంటది. దీన్ని ఇప్పుడు మేము మంచిగా చేస్తున్నాం అన్నమాట. ఇగో ఇవన్నీ చదువుతున్నాం. లొకేషన్ అయితే చాలా బాగుంది, మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇగో ఇది ఒక రూమ్ అన్నమాట. మనోడు ఇంకా లేవలేదు, జస్ట్ 10 అవుతుంది కదా, అందుకని లేవలేదు. బ్యాచిలర్ రూమ్ ఎట్లుంటది, ఇట్లే ఉంటది కాబట్టి. నేను ఈయన డైరెక్టరు కమ్ము హీరో ఈయననే చేయమన్నాడు. జరావు జరాగరా, నిజమే చెప్తున్నా. అర్థం ఫ్రెండ్స్, నిజం ఫ్రెండ్స్. ఇది ఈయన సూర్యకి ఇట్లుండగానే ఇప్పుడు మొత్తం పని చేస్తుంటే అసలు అమరవీరులు లాగా అవుతాడు. ఇక ఈయననే మొత్తం ఇప్పుడు లొకేషన్ మొత్తం సెట్ చేయడానికి కండలు కాదు మొత్తం పని చేయాలి, అమలు పని చేయాలి. ఇప్పుడు అమలు పనికి కండలు ఉంటాయి కదా మరి. లొకేషన్ కి సారీ, ఇల్లుని క్లీన్ చేయడానికి మనకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఈ దోస్తులు అన్నప్పుడు ఆ మాత్రం హెల్ప్ అయిపోతే ఎట్లుంటది. చాలా గలీజ్గా ఉండే అనమాట. నీట్ గా ఉంటుండే, నార్మల్ గా అయితే నీట్ గా మెయింటైన్ చేస్తారు రూమ్, కానీ ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయిపోయి. ఎందుకో మరి ఏమైందో ఏమో, మరి రాను రాజుగురం అన్నట్టు అయిపోయింది. సో అయితే ఇంకా నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఎవరైనా యాక్టింగ్ అయితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ లో నరేష్ ప్రణీ ఉంటది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇంకా ప్రాజెక్ట్స్ అయితే అప్కమింగ్ లో చేయాలనేసి అయితే అనుకుంటున్నా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితేనే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మా రూమ్ ఎక్సలెంట్ నీట్ ఉంటుండే, మెయింటెనెన్స్ మొత్తం ఇదే ఉంటుండే. కాకపోతే ఈ మధ్య మొత్తం మరీ తగ్గేసి ఎందుకంటే మొత్తం నాకు మొత్తం షూట్స్ ఉండే, మనం మొత్తం బిజీ ఉంటాం యాక్చువల్ గా. కానీ ఫోటోగ్రాఫర్ అనమాట. మొత్తం సెటప్ అంతా మాదే. ఈ సెటప్ మొత్తం మా వాళ్ళు ఇచ్చారు, మాదేం కాదు. అది మన ఏదైనా ఫ్రెండ్స్ మొత్తం నేనే ఉన్నాయి ఏదో కదా. మొత్తం మెయింటెనెన్స్ మొత్తం ఇప్పుడు నీట్ అయినాక చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్ ఉందో మొత్తం క్రెడిట్ చూస్తూ ఇంటర్ నానియాడు. లొకేషన్ కోసం అయితే చాలా అంటే చాలా వెతికిన, చాలా మందిని గిట్టంగా అడిగిన, మా ఫ్రెండ్స్ని కానీ మా రిలేటివ్స్ని కానీ చాలా మందిని అడిగిన, కానీ ఎవ్వరు గిట్టంగా ఏ సహకారం అయితే చేయలేదు. ఆఖరికి ఇంకా ఉన్న లాస్ట్ ఆప్షన్ ఇంకా మా తమ్ముని వాళ్ళదే రూము, అందులో ఉన్న వాళ్ళంతా వాళ్ళదే రూము, వాళ్ళ దాంట్లోనే చేద్దాం అనేసి అయితే ఇంకా డిసైడ్ అయిన అన్నమాట. మనం ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు అయితే చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఆ స్ట్రగుల్స్ని చూసి మనం వెనకడిగేసినాం అనుకో, అది ముందరికి అనేది పోదు. కాబట్టి ఎవరు గిట్టంగా ప్రాబ్లమ్స్ని చూసి వెనకడికి, వీళ్ళ రూమ్ చాలా చిన్నగా ఉన్న గిట్టంగా ఆ ఏరియా అయితే చాలా ప్రశాంతంగా, మంచి అట్మాస్ఫియర్, ఎయిర్ కండిషన్ అయితే చాలా బాగుంది. నేచర్ అయితే చాలా అసలు ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది అనమాట. ఇగో ఈడు రూమ్ ని సెట్ చేస్తా అని చెప్పి క్రికెట్ బ్యాట్ పట్టుకొని ఏమో చేస్తా ఉన్నాడు. మొత్తం ఇది మొత్తం సెట్ చేయాలన్నమాట. రూమ్ ని మొత్తం నీట్ గా సెట్ చేయాలి. మొత్తం గలీజ్ అంటే గలీజ్ అయిపోయింది మొత్తం. ఇగో ప్రస్తుతానికైతే లొకేషన్, యాక్టర్స్ అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే అంతా సెట్ అయిపోయింది. సో దీనికి సంబంధించిన షూట్ అయితే ఈ మంత్ ఎండ్లో అయితే స్టార్ట్ కాబోతుంది. ఫర్దర్గా దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకు ఇస్తూ ఉంటాను అనమాట. కీప్ టచ్లో ఉండండి. యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను తీయబోయేదైతే లవ్ స్టోరీ అన్నమాట. సో దానికి ఇంకా నేను టైటిల్ అయితే ఏమనుకోలేదు. మీకేమైనా
ర్యాండమ్గా టైటిల్ ఏదైనా చెప్పండి, టైటిల్ గిట్టంగా బాగా నచ్చింది అనుకో, ఆ టైటిల్నే నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను అనమాట. ర్యాండమ్గా ఏదో ఒకటి పెట్టండి, ఏదైనా పర్లేదు, కామెంట్లో పెట్టండి. నాకు సూట్ అనిపించింది, స్టోరీకి తగ్గట్టు నాకు రిలేటబుల్ అనిపించింది, నేనైతే మీ టైటిల్ని అయితే చూస్ చేసుకుంటాను అనమాట. అది ముచ్చట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఉంటా మరి, బాయ్.